మా శరీరాశలను త్యజించి అయ్యా మీకు లోబడుతూ మీ నామాన్ని ఘనపరచులాగున నీ సహాయం దయచేయండి. నీ కృపను తోడుగా ఉంచి మహిమ పొందమని అల్పుడును నిష్ప్రయోజనమైన దాసుడు నన్ను నేను మీ చేతులకు అప్పచెప్తున్నాను. మీ చిత్తమునకు భిన్నముగా ఏ మాట పలకకుండా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టండి. కేవలం అన్ని బిడ్డలకు అర్థమయ్యేలాగున ఈ మాటలు వారి ఆత్మీయ జీవితంలో మేలు కలిగేలాగున మీరు మాట్లాడి దీవించి మహిమ పొందమని నాయన వారి హృదయములన్నిటినీ మీ ఆధీనంలోకి తీసుకునండి. అపవాది ఎవరిని ముట్టకుండా డిస్టర్బ్ చేయకుండా ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో తీసుకోండి. నీ వాక్యము వారి హృదయం అనే పలక మీద నాయన ప్రభావం ముద్రించబడులాగున మీ కృపణ దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అందరం చేద్దాం. రైట్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము అనగానే చాలాసార్లు చాలా మందికి అయినా భయం వేస్తుంది. ఏమంటే ప్రకటన గ్రంథము అర్థం అవ్వదు, ప్రకటన గ్రంథము అర్థం అవ్వదు. ఇదేమిడరా, నిజంగా ప్రకటన గ్రంథము చాలా మర్మగర్భితమైనది. కొన్ని మనకి కీర్తనలు అర్థమైనంత సులువుగా ప్రకటన మనకు అర్థం అవ్వదు. ప్రకటన మనకు అర్థం అవ్వదు కదండి. ప్రకటన ప్రస్తుతం జరుగుతున్న దీని గురించి అయితే మనకు సులువుగా అర్థమైపోతుంది. రాబో దినముల్లో జరగబోయే దాని గురించి రాస్తూ ఉన్నాడు కనుక కొన్నిసార్లు ఆ ప్రవచనాత్మకమైన సందేశము మనకు అర్థం అవ్వడం కొంచెం కష్టమవుతుంది. అయినా సరే కదండి, ఈ యొక్క 1వ అధ్యాయము 2వ అధ్యాయం 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికల్లా కొంతవరకు మనం చదివి అర్థం చేసుకోగలుగుతాం కదండి. 4వ అధ్యాయం దగ్గర నుంచి వెళ్ళేటప్పటికల్లా మళ్ళీ కొంచెము కష్టం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటిని గురించి మనం మాట్లాడుకోవట్లేదు. కానీ ఈరోజు 2వ అధ్యాయము కదండి, 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక సందేశము సంఘమునకు కదండి సందేశంను ఇస్తూ ఉన్నాడు. 7 సంఘాలకి దేవుడు సందేశమును ఇస్తూ ఉన్నాడు. 7 సంఘాలు పాస్టర్ గారు ఆ రోజుల్లో ఉన్న సంఘాలు కదా, అప్పుడున్న చర్చెస్ కదా, ఇప్పుడుకి అప్పటికి మనకి చాలా తేడా ఉంది కదా. అంటే ఇది జేఎస్ఎం చర్చ్ కోసమో లేకపోతే లవోదికయ లేకపోతే ఏదో చర్చ్ కోసం కాదు, సార్వత్రిక సంఘము కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ అంటే మనుషులుగా ఇక్కడున్నప్పుడు కదండి మనకున్న అభిప్రాయం ఏంటంటే కదండి, చర్చ్కి ఒక పేరున్న జేఎస్ఎం అంటాము, లేదా అనిల్ పాస్టర్ గారి చర్చ్ అంటాము, లేకపోతే ఇంకో చర్చ్ అంటాం. కానీ ఇంకో దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇంకోటి అంటూ ఉంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మాది సతీష్ కుమార్ గారి చర్చ్, మాది స్టీఫెన్ పాల్ గారి చర్చ్, మాది అనిల్ కుమార్ గారి చర్చ్, మాది పరమానందం గారి చర్చ్, మాది ఇంకొక చర్చ్, మాది బ్యాప్టిస్ట్ చర్చ్. ఈ సంఘాలన్నీ ఎవరివి? ఎవరు అమ్మా? మనం ఎవరు వాళ్ళని? ఎవరికైనా డౌట్ ఉందా? డౌట్ లేదు కదా. నేను అనిల్ కుమార్ తాలూకు అంటే అవ్వదు. అనిల్ కుమార్ మిమ్మల్ని ఏం రక్షించలేదు. అనిల్ కుమార్ మిమ్మల్ని రక్షించడానికి సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టలేదు. ఇప్పుడు ఇది ఏమిటరా, ఫర్ ద చర్చ్ అడ్మినిస్ట్రేషన్, చర్చ్ తక్కువగా పరిపాలన చేయడానికి దేవుడు కొంతమంది సేవకులను తీసుకొచ్చి ఆయా సంఘాలని పిలిచి కదండి ఆ ప్రాంతాల్లో రక్షించబడ్డానికి దేవుడు ఆ సేవకులను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము దేవుని వారం అంతే. ఈవెన్ నేను కూడా ఒక సంఘ సభ్యుడిని. కాకపోతే సంఘము నడిపించడానికి దేవుడు నన్ను ఒక నాయకుడిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాయకుడు లేని జనము నాశనం అవుతారు కనుక మందిరమును నడిపించడానికి, సంఘమును నడిపించడానికి ఒక నాయకుడు అవసరం కనుక ఇప్పుడు ఇదేమిటన్నా ఒక నాయకుడిని దేవుడు పెట్టాడంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా చెప్దాం. అంతేకాని కదండి వ్యక్తి ఆరాధన ఎప్పుడు మందిరంలో మాస్టర్ గారు మంచోళ్ళ, దేవునికి స్తోత్రం, ప్రార్థన చేయండి. నేను అడిగాను, నా కోసం ప్రార్థన చేయండి కదండి. కూర్చున్నాను. ఎప్పుడైనా చూసారు ఎటు కూర్చోవడం మీరు? కానీ కాళ్ళు చేతులు విపరీతంగా పీకుతున్నాయి కదా. కానీ ఇప్పుడు ఇదేమిటదా, జస్ట్ అంతే. ఒక మనుషుడు నిన్ను కదండి ఆరాధించబడవలసింది
మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టింది, మనం ప్రార్థన చేయవలసింది దేవాది దేవుడు. ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తిని ఆరాధన చేయకూడదు కదండి. ఏ వ్యక్తిని వీళ్ళు మావోలండి అంటే, అబ్బే వీళ్ళు మావోలేంటి, దేవుని బిడ్డలో దేవుడు కొంతకాలం కాయడానికి నన్ను పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనిల్ కమాన్ అంటే సార్ ఎస్ లార్డ్, వెళ్ళిపోతానా ఉంటానా ప్రభా, మొన్నే కట్టాను ప్రభా, ఇంకా బోల్డన్ని పూర్తి చేయాలి ప్రభా, నేను ఉంటానంటే ఉంచుతాడు దేవుడు. అరే అనిల్ టైం అయిపోయింది, కమాన్ కమాన్ అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, చర్చెస్ 7 సంఘాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ సంఘాల్లో కదండి ఒక 2 సంఘాలు తప్పించి మిగతా 5 సంఘాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అదే సమయంలో 7 సంఘాల్లో ఉన్న పాజిటివ్ని మాట్లాడతాడు, నెగిటివ్ని మాట్లాడతాడు. హల్లెలూయా. ప్రియదేవుడా, ఇది అప్పుడు నుంచి కదండి, ఆదిమ క్రైస్తవ సంఘము నుంచి ఇప్పటికీ ప్రభు రాక పర్యంతరము సంఘము సరిచేసుకోవలసిన విషయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవర్ గ్రీన్, ఇవి ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి ఈ కరెక్షన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అన్నీ మాట్లాడను, కానీ ప్రాముఖ్యంగా ఒక 3 మాటలు నేను ఈ ఈ మాటలు ఈ సంఘాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక 3 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. కామన్గా ఈ 3 చర్చెస్లో ఉన్నటువంటి కొన్ని 3 మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను కదండి. మొట్టమొదటిది ఏమని ఉంటుందంటే కదండి, మారు మనసు పొందు. ఇంచుమించు 7 సంఘాల్లో 5 సంఘాలకి దేవుడు రాస్తున్న మాట ఏమిటంటే మారు మనసు పొందు. రెండవది ఓవర్కమ్, జయించు జయించు. మూడవదిగా రాస్తున్నది ఏంటంటే చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. మారు మనసు పొందని 5 సంఘాలకి రాస్తాడు. మిగతా 2 అంటే జయించు అన్నది తర్వాత కదండి. తర్వాత ఇంకోటి ఏముంటుందమ్మా, చెవిగల వాడు ఆత్మ చెప్తున్న మాట వినును గాక అన్నది అన్ని సంఘాలకి 7 సంఘాలకి రాస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, చర్చ్ సంఘము ప్రియదేవుడా, సంఘములో ఎవరుంటాము? ఏ సంఘము ప్రియదేవుడా కదండి. సంఘమును గ్రీక్ పదములో హీబ్రూ అనుకుంటాను, హీబ్రూలో ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అనగా బయటకు పిలవబడిన వారు. హల్లెలూయా. అదండి ఎవరంటమా? బయటకు పిలవబడిన వారు. బయటకు పిలవడం ఏంటి? ఇప్పుడు మనం ఉన్నాము, నేను కానీ పాస్టర్ గారు కానీ బయటకు నిలబడి బాబు రండి అని ఎవరు నన్ను పిలిచామనుకో బయటికి పిలిచినట్టు లెక్క కదండి. ఇప్పుడు దేవుడు ఎవరిని బయటికి పిలిచాడో, ఎవరిని బయటికి పిలుస్తున్నాడంటే మనందరం ఎక్కడున్నామంటే లోకము అనే పాపమును మూట కట్టుకొని లోకములో శాపములో మనము ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పినా చెప్పకపోయినా మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకోక ముందు మనం లోకాశలతో జీవించే వాళ్ళమే. ధనం సంపాదించాలనో లేకపోతే చాలా ఐహిక విచారాలు బోల్డ్ ఉండేవి. శరీర సంబంధమైన ఇచ్చలు బోల్డిట్ల చేత పట్టబడి వాటి చేత పీడింపబడుతూ వాటి చేత ఎడవబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను మంచోడిని అన్నా కదండి, మంచోడు కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్న స్వార్థం ఉంటుంది. అదే ఒక 2-3 వారాల క్రితం ఎప్పుడో చెప్పాను, మీ అబ్బాయితో పాటు పక్కింటి అబ్బాయి కూడా వచ్చినట్లయితే ఇద్దరికి ఒకే రకంగా కూర వండగలరంటే అందరు నవ్వారు నా వైపు చూసి. అవునా కదా? ఎక్కడో చిన్న ఎందుకది? దేవుని వాక్యం అంటది, నిన్ను వల్లే నీ పొరుగు వాడిని, నీ కుమారుని ఎంత ప్రేమిస్తున్నావు పక్కనున్నోడిని కూడా, నీ శత్రువును కూడా. మరి అక్కడ జరగట్లేదంటే ఎక్కడ తేడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు లోకానికి మంచోడు కావచ్చు, లేకపోతే నీకు నీవు మంచోడుగా అనుకోవచ్చు, కానీ ఎక్కడో చిన్నది పాప నైజము మనలో ఉంటుంది. ఆ మెసేజ్లో పూర్తిగా చక్కగా మాట్లాడారు. కనుక ఆ పాప శాపముల నుంచి బయటకు దేవుడు మనలను పిలిచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బయటకు పిలిచి మనలందరినీ పిలువబడిన వారిని ఒక సంఘముగా యేసు
రక్తముతో కడగబడిన వారిని ఒక సంఘముగా ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద చాలా రకాలైన సంఘాలు ఉంటాయి. యువజన సంఘం అంటారు కదండి, ఈ సంఘం అంటారు, ఆ సంఘంతో ఈ సంఘము పోలిక లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మనుషుల చేత పెట్టబడి, మనుషుల చేత కొనసాగించబడి, మనుషుల ద్వారా కదండి అది ముందుకు సాగిపోతూ ఉంటది. ఇది మాత్రము, ఈ సంఘము మనుషుల ద్వారా కాదు, దేవుని చేత కట్టబడి, పిలువబడి, దేవుని చేత కట్టబడుతూ, దేవుని చేత నడిపించబడుతున్న సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా పాస్టర్ గారు బాగా నడిపిస్తారండి. పాస్టర్ గారు ఎవరిని ఆధారం చేసుకుని నడిపిస్తారు? అంతేనా? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే, దేవుడు తెలివిని ఇవ్వకపోతే, దేవుడు సమయస్ఫూర్తిని ఇవ్వకపోతే, దేవుడు ఆలోచన ఇవ్వకపోతే, దేవుడు ఆ మాటను ఇవ్వకపోతే, మామూలుగా చెప్తూ ఉంటాం కదా, నాన్న యవనస్తులందరూ సాయంత్రం వచ్చేయండి అని. వీళ్ళందరూ మాట వింటారేంటి? ఎవరు రారు. వాళ్ళకి నచ్చితే వస్తారు, లేకపోతే రారు. నేను పిలిస్తే అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. మనందరం ఎందుకు వచ్చాము? దేవుడు పిలిచాడు కనుక వచ్చాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుషుడిగా నేను పిలిస్తే ఎవరు అంత పెద్దగా రెస్పాండ్ అవ్వరు కదండి. దేవుడు పిలిచాడు కనుక వచ్చాం. ఇదేమిటా? దేవుని చేత పిలవబడిన వారము, దేవుని చేత కట్టబడుతున్న వారము, దేవుని చేత నడిపించబడుతున్న వారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు కేవలం హాయ్ హాయ్ తెలుసా మీకు? ఎవరు చేస్తారు అలాగా? గొర్రెలు తోలేవాళ్ళు చేస్తారు కదా, ఆ పని చేయడానికి అంతే. దేవునికి సామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన జాగ్రత్త. ఈ చర్చ్ని గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే కదండి, మారు మనస్సు పొందు. ప్రతి చర్చ్ గురించి తర్వాత మాట్లాడదాం, కానీ మారు మనస్సు, ఏ విషయంలో మారు మనస్సు పొందాలంటే, నాతో పాటు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 మాటలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఏ చర్చెస్కి దేవుడు మారు మనస్సు అని రాశాడో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలోనికి వద్దాం ఒకసారి. 2వ అధ్యాయము 5వ మాటలో ఉంటుంది కదండి, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది నీ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడ్ల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును అనగా నీ రక్షణను తీసేస్తానంటాడు. ఏందో వచనంలో స్మరణ అనే సంఘమునకు ఉంటుంది. స్మరణ సంఘమునకు మారు మనసు పొందమని వ్రాయబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 18వ వచనంలోకి వచ్చేటప్పటికల్లా మధ్యలో పెర్గము ఉంటుంది. 12వ వచనంలో పెర్గము ఉంటుంది. పెర్గములో ఉన్న సంఘమునకు 16వ మాట చూద్దాం. కావున మారు మనస్సు పొందుము, లేని ఎడల నీ వద్దకు వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గము చేత వీరితో దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదండి. 18వ వచనంలో తుయతైర సంఘమును గురించి రాయబడుతూ ఉంటుంది. ఈ తుయతైర సంఘమునకు 21-22 మాటలు కూడా మారు మనసు పొందమని రాస్తుంది. ఎందుకు మారు మనసు పొందాలంటే 20వ వచనం నుంచి చూద్దాం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎలాగనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.
మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, ఆ చర్చ్లో ఒక 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 ప్రవక్తనని చెప్పుకున్న ఒక స్త్రీ కదండి, అంటే ఉదాహరణకు చెప్తూ ఉన్నాడు. యెజుబేలు రాజుల గ్రంథంలో కదండి, ఆహాబు భార్య అయిన యెజుబేలు ఎలాగైతే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినడానికి ఇజ్రాయిల్ను ప్రేరేపించిందో, సంఘమును కూడా అలా ప్రేరేపించేవారు ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒకళ్ళిద్దరు అలా తయారయ్యారు. తప్పేటి తింటే తప్పేటి కదండి. అక్కడ పండినప్పుడు వాళ్ళు పూజ చేస్తున్నారు, ఇల్లు ఎక్కడ పూజ చేస్తున్నారు, ఇల్లు ఎక్కడ పూజ చేస్తున్నారు. మీరు షాప్లోకి వచ్చేటప్పటికల్లా ఆడ సరుకు పూజ చేస్తారు. మరి మీరు తింటున్నారు కదా అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. పెద్ద పాస్టర్ గారు, మర్మాలు మాట్లాడే పాస్టర్ గారు. మోసపోకండి, అలాంటి వెంబడించి మోసపోకండి. దేవుని వాక్యం అంటది, అది నీ యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు ఏమవుతుంది? అది పరిశుద్ధపరచబడుతుంది. మోసపోవద్దు. మనము వాళ్ళు మామూలు కదా, వాళ్ళు పూజలు చేస్తున్నారు. ప్రత్యేకించి విగ్రహము ముందు పెట్టినవి తీసుకొచ్చి నీకు ఇస్తే అది ఆ పాస్టర్ గారు చెప్పారు కదా, మనకు అనుకూలంగా ఏది ఉంటుందో దాన్ని వెంబడించేస్తూ ఉంటాం. వీళ్ళు ఈ పాస్టర్ గారు చెప్పారు కదా, పాస్టర్ గారిని వెంబడించొద్దని. అందుకనే చెప్తున్నాను, బైబిల్ ఏం చెప్తుందో దాన్ని మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి యెజుబేలు అనే ప్రవక్తిని సంఘాలలో ఉంది. జాగ్రత్త. ఆవిడని తీసేస్తేనే సరే, లేకపోతే అంటే మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నేను వచ్చి శ్రమల పాలు ఏం ఏం పొందాలంటమా? మారు మనసు పొందాలంట. ఒకవేళ మనం కానీ అలాంటి అలవాట్లు కదండి, హైందవ ఆచారములు మనం ఆచరించినట్లయితే జాగ్రత్త, శ్రమల పాలైపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేంటరా తర్వాత ఉన్న చర్చ్ కదండి, ఎక్కడి వరకు ఉన్నాము? 3వ అధ్యాయము మొదటి మాట, సార్దుస్సులో ఉన్న సంఘము. 3వ అధ్యాయం 3వ మాటలోకి వచ్చేటప్పటికల్లా, నీవు ఇలాగ ఉపదేశం పొందితివి, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. ఆయన అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొనని కొందరు సార్దస్సులోని యొద్ద ఉన్నారు. ప్రియదేవులారా, ఎప్పుడు వస్తానో తెలియదు కనుక ఏం చేయాలి? మారు మనసు పొంది, మా సండే స్కూల్లో VBS కాన్సెప్ట్ అమ్మా వండర్ఫుల్. పిల్లలకు జ్ఞాపకం లేదు కానీ పెద్దల జ్ఞాపకం ఉంది. మెలకువగా ఉండుడి. దేని విషయంలో మెలకువగా ఉండాలంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండమంటే, ప్రియదేవుడా, రాత్రి అంతా లేచి ఉండమని కాదు నా ఉద్దేశం. ప్రియదేవుడా, నా బైబిల్ ఉద్దేశము మెలకువగా ఉండడంటే పాపము చేయకుండా దేవుని కొరకు నీతిగా జీవించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పరిశుద్ధతను కాపాడుకోవాలని చెప్తూ ఉన్నాడు. మెలకువగా ఉండుట అంటే నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రియదేవుడా కదండి. తర్వాత ఫిలదెల్ఫీయులో 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫీయులో ఉన్న సంఘపు దూతకు, ఈ ఫిలదెల్ఫీయులో ఉన్న సంఘమునకు కూడా మారు మనసు పొందమని రాయుడు. ప్రియదేవుడా కదండి, చాలా జాగ్రత్తగా, మంచి చర్చ్ అన్నమాట కదండి. తర్వాత ఆఖరి చర్చ్ ఏముంటుందంటే 14వ వచనంలో లవోదికీయలో ఉన్న సంఘము, లవోదికీయలో ఉన్న సంఘము 19వ మాటలో ఉంటుంది, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదండి. ఏం చేయాలంటమా? నేను ప్రేమించు వారిని గద్దించుచున్నాను కనుక కదండి, గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు
పొందు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో గద్దింపులు ఎవరికి ఇష్టం ఉండదు కదండి. అందరికి ఏమి ఇష్టమో అమ్మా నువ్వు ఇంత, అమ్మా నువ్వు అంత ఉప్పు వేయకపోయినా బాగా చేసావని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంట్లో. హల్లెలూయా. కారం ఎక్కువ వేసినా ఏం చెప్పాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ! కారం ఉంది కానీ కొంచెం పర్లేదు తట్టుకోవచ్చు. ఎక్కువ అని చెప్తే మళ్ళీ ప్రాబ్లమ్ కదండీ. మరుసటి రోజు ఇంకా ఎక్కువ వేసేస్తారేమో అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దెబ్బలాడకుండా దెబ్బలాడలేనట్టే ఆ! ఆ నైపుణ్యం మనకుండాలి. లేకపోతే అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు బ్రదర్స్‌కి ఎవరికి అర్థం అవ్వలేనట్టుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈళ్ళకి అర్థమైంది నవ్వుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా కదండీ. గద్దింపు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ప్రేమించినప్పుడు ఎప్పుడు దేవుడు శంకనెత్తుకోడు. ప్రేమించినోళ్ళందరినీ శంకనెత్తేసుకోడు. ప్రేమించినోళ్ళని వింటాడు. ఎందుకంటే ఆయన కోరుకునేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ! ఖచ్చితంగానా. ప్రియమిడరా ఖచ్చితంగా. నేను చెప్పాను కదా ఇందాకలా. మరి దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలీదు కానీ ఎంత పిండగలడో అంత పిండుతున్నాడు. మానసికంగా, శారీరకంగా కదా. ఇప్పుడు అయిపోగానే మళ్ళీ పరిగెట్టాలి. అక్కడి నుంచి అటెళ్ళాలి కదా. మళ్ళీ రావాలి. మళ్ళీ మళ్ళీ అయిపోయిన తర్వాత రాత్రి ఫిలిప్ వచ్చాడు అనగానే నేను అన్నాను, సాయంత్రం వస్తాను నాయనా అన్నాను. మళ్ళీ మధ్యలో ఇది కానీ మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ యూత్ మీటింగ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియదేవుడా గద్దించడం అంటే వచ్చి హాయ్ అంగా ఎక్కడో ఒక దగ్గర పెట్టి నలుపుతాడు. ఎందుకంటే దేవునికి ఇష్టము లేనిది మన జీవితంలో ఉండకుండా తీయడానికి దేవుడు హల్లెలూయా అందుకని గద్దిస్తాడు. మనం సరిచేయాలని గద్దిస్తాడు. మనం బాగుపడాలని గద్దిస్తాడు. మనం ఆయన ఎదుట నిందారహితముగా ఉండాలని గద్దిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందంటే ఊరికినే దేవుడు గద్దించడు. దేవుడు మనల్ని కొన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్ళాడంటే గ్యారంటీగా మనం దేవునిలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా కదండి. దేవుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న కరెంట్ పోస్తూ వస్తుందంటే ఒక తమ్ముడు ఎవరో వచ్చి వెళ్ళిపోతున్నారనమాట. వేరే చర్చ్ అనుకుంటాను. పాస్టర్ గారు దేవకుమార్ గారని 22 కిలోమీటర్లు ఎలకోట నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు ఆయన. అని ఆయన వచ్చి ఇలాగ అవుతుంది పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారు దేవుని కార్యం జరగబోతుందండి. అందుకనే ఇన్ని ఆటంకాలండి. ఎన్ని ఆటంకాలండి దేవుని కార్యం. మూడో రోజు మెతుషలన్న వాక్యం చెప్పిన తర్వాత పిల్లలందరూ ఎంత చక్కగా ప్రార్థన చేస్తారండి. చంటి పిల్లలు మోకరించి నిలువు మోకలేసారు. చూసారమ్మా? నాకెంత సంతోషం అనిపించిందో. ఎంత డబ్బులు ఖర్చయ్యాయని కాదు. పిల్లలందరూ మోకరించి వాళ్ళ జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మేము పడ్డ ప్రయాస మాకు బాధ అనిపించలేదు. కష్టం అనిపించలేదు. ఎందుకంటే ఆ పిల్లలను ప్రభు కొరకు సంపాదించాలనే కదా. వేరే మాకు ఆశయాలు ఏమి లేవు. ఇంత చేస్తున్నాము, మమ్మల్ని డబ్బులు అడిగేస్తున్నారని మీరు అనుకోవచ్చు కానీ కాదు. మా ఆశ ఏంటంటే ఆ పిల్లల హృదయంలో దేవుని ప్రేమను ఆ పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు ఇవి మంచి నేలండి. పిల్లలు మంచి నేలండి. ఈ పెద్దలు ఉన్నారే, పెద్దల హృదయాల్లో బోల్డని కుళ్ళి కక్షలు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ తీయడం కష్టం. ఈ పిల్లలందరూ మంచోళ్ళండి. మంచి నేలను పడిన విత్తనం అండి. అక్కడ కరెక్ట్‌గా మంచి పని చేస్తున్నారు పాస్టర్ గారు అన్నారు. నేను చాలా ఎంకరేజ్ చేయబడ్డాను. అన్ని ఆటంకాల్లో కూడా. చూసారు కదమ్మా నిన్న పిల్లలందరూ ప్రార్థన చేశారు. ప్రియదేవుని సంగమా కదండి. దేవుడు ఎప్పుడు గద్దిస్తాడంటే మనల్ని ప్రేమించినప్పుడు గద్దిస్తాడు. మనం గద్దించబడినప్పుడు కదండి బాధపడి పక్కకు జరిగిపోయాం అనుకోండి, ఆయన ప్రణాళికలో నుంచి
బయటికి వెళ్ళిపోతాం. సరిగ్గా ఉన్నాం అనుకోండి, దేవుడు ఇంకా 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 మలిచి. నేను చెప్తాను కదా, ఒకసారి నా గురించే సాక్ష్యం చెప్తాను. నేను నాకు పాటలు పాడడం అంటే ఇష్టం. ఇలా ఉండేటప్పుడు వీళ్ళందరికీ పాటలు పాడాలని నాకైతే ఉండేది. ఎవరు నిలబట్టలేదు కదండి. యవ్వనస్తులకి నేను స్టేజ్ ఎక్కితే బాగున్ను, నేను మాకు మైకులు పట్టుకొని పాడితే బాగున్ను అని ఉండేది నాకు కదండి. వీళ్ళందరూ వెనక్కి వెనక, మా యవ్వనస్తుల అబ్బాయిలు అందరూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఏటో వీళ్ళకి వాళ్ళ చాటుకి వెళ్ళి సెల్ ఫోన్ ఉంటే చాలు వీళ్ళకి కదండి. వదిలేస్తే సెల్ ఫోనే. ఇప్పుడు ఇదేమిటరా, అందరూ యవ్వనస్తులు ఎవరిని తీసి పారేయడానికి లేదు. వెళ్ళమని అందరూ ఒకే దీంట్లో ఉన్నారు కదండి. ఉండేటప్పుడు మా పాస్టర్ గారు అన్నారు, నువ్వు మాత్రం ముందు నిలబడుకో మైక్ ముందు అన్నారు. అలిగి వెళ్ళిపోయాను అనుకో, ఇప్పటికీ ఇక్కడ నిలబడినాం. వదిలే, వెనకాతలు నిలబడ్డాను. పనిచేసాను దేవుని కొరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్లేదా, పాడితే వినగలరా నా పాట కదండి. ఆ గద్దింపుకు లోబడి నన్ను నేను సరి చేసుకోవడానికి ఇష్టపడ్డాను కనుక ఈరోజు దీవెనకరంగా అలిగి పక్కకి వెళ్ళిపోయినాను అనుకోండి, ఫినిష్, చాప్టర్ క్లోజ్. జీవితంలో బాగుపడను, జీవితంలో కోల్పోతాను అంతే. దేవుడు సరిచేయడం, నేను క్రమపరుచుకోగలిగినప్పుడు దేవుడు మనల్ని తిరిగి వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు కదా రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం మొదటి మాట, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో తెలుసుకొని, చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. మారు మనస్సు అంటే ఏమిటంటే కదండి, ఈ లోక మర్యాదను అనుసరింపక, మన శరీరేచ్ఛలను అనుసరింపక, దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొని దానిని మన జీవితంలో జరిగించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మారు మనస్సు కదండి. సినిమాలు చూడడం నాకు అలవాటు, దేవుని చిత్తము సినిమాలు చూడకూడదు కనుక నేనేం చేయాలి, అది విడిచిపెట్టాలి. బూతు మాట్లాడడం నాకు అలవాటు కదండి, ఇప్పుడు నేనేం చేయాలి, మారు మనసు పొంది వాటిని విడిచిపెట్టాలి. లోక సంబంధమైన మాలిన్యమును విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనది చేయగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియదేవుడా, ఇంచుమించు 7 సంఘాల్లో 5 సంఘాలకి దేవుడు రాస్తున్న మాట ఏమిటంటే మారు మనస్సు పొందు. ప్రతి చోట మారు మనసు పొందిన తర్వాత నీ దీపస్తంభం తీసేస్తాను, నిన్ను ప్రతి చోట గద్దింపు ఉంటుంది. ఆ కిందన మారు మనసు పొందకపోతే నువ్వు శ్రమల పాలవుతావు, మారు మనసు పొందకపోతే జాగ్రత్త. దేవుడు తన సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో ఉంటూ మనము కూడా కదండి మన శరీరేచ్ఛలను మనం నెరవేర్చుకుంటూ నేను క్రైస్తవుడిగా కొనసాగిపోతూ ఉన్నాను. నా ఆశలు నేను విడిచిపెట్టట్లేదు, నా కోరికలు నేను విడిచిపెట్టలేదు. దేవుని చిత్తమును జరిగించాలన్న అపేక్ష ఏ కొసానో. ఆదివారం ఎందుకు వస్తామంటే ఆరాధన చేయడానికి. ఆరాధన చేస్తే దేవుడు నన్ను, ఆ పాట ఉంటుంది కదా, ఆరాధన స్తుతి ఆరాధన, ఏటి కావాలటమ్మా, आशीष देखो नीचे आते हैं, आशीष के लिए आराधना करेगा, भगवान को नहीं करेगा आराधना, इसके लिए आराधना करेगा. ఆశీర్వాదించబడాలని ఆరాధన చేస్తా. తప్పు, ఆ పాటను తప్పు పాటలేదు. ఆరాధన ఆదివారం ఒక రోజు వెళ్ళిపోతే ఏదో మనం, అదే ఆరాధన మనల్ని హెచ్చరించే రోజు, మనం సరి చేసుకునే రోజు, దేవుని వాక్యంతో పోల్చుకునే రోజు. మిగతా ఇంటికి వెళ్ళిన తర్వాత
అక్కడ ఈ వాక్యంకు అనుగుణంగా నేను జీవిస్తున్నాను లేదో ప్రాక్టీస్ చేసేది అది ప్రతి వారము, ప్రతిరోజు. హల్లెలూయా. గట్టిగా ఆ, దేవుని సంగమా, మారు మనసు అందరంట. నేను ఇంకా నాకు నచ్చినట్టే ఉంటాను, నాకు నచ్చినట్టే ఉంటాను, నేను ఇలాగే అనుకుంటున్నాను, ఇలాగే చేస్తానంటే దేవుడు మనల్ని వదిలేక ముందు మనము హల్లెలూయా. అర్థమవుతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని వదిలేక ముందు మనం ఆయనతో సమాధాన పడిపోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఇదేమిటారా రెండవదిగా, ఇప్పుడు ఇదేమిటారా జయించు వానికి. ప్రతి ఆఖరి మాటలో ఈ మాట ఉంటుంది. ప్రతి సంఘానికి రాస్తున్న తర్వాత ఆఖరి మాటలో ఈ మాట ఉంటుంది. ఏమనంటే 7వ వచనం ఉంటుంది. 2:7 కదండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినను గాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజించునెత్తును. ఇప్పుడు ఇదేమిటారా రెండో సంఘము స్మరణలో ఉన్న సంఘమునకు వచ్చేటట్టు కల్లా 11వ వచనం ఉంటుంది. జయించు వాడు రెండవ మరణం వల్ల ఏ హాని పొందడు, ఏ హాని పొందడు. 12వ వచనము పెర్గములో ఉన్న సంఘం గురించి రాస్తూ 17వ వచనం ఉంటుంది. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజించనిత్తును, మరియు అతనికి తెల్లని రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక పేరుండును. పొందిన వానికే గాని మరి అది ఎవనికిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు అది చాలా ఇష్టం. ఆ పేరు ఎప్పుడు వస్తుందా అని కనిపెడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తుయాతైరు 18వ వచనంలో తుయాతైరులో ఉన్న సంఘమును గురించి రాస్తూ ఉంటాడు. ప్రియదేముడరా, జయించు వానికి కానీ వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయంగా చంపదును, అందువల్ల అంతరంద్రంలో హృదయంలో పరీక్షించేవాడు నేనే అని సంఘములని మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చుతును. అసలు ఇక్కడ దీనికి చెప్పనే లేదు. 27వ మాట, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతవరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదండి. ఇప్పుడు ఏమిడరా మూడో సారదోసలో ఉన్న సంఘము 3వ అధ్యాయము 5వ మాట, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదండి. 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము. ఇప్పుడు ఇదేమిడరా 12వ మాట, జయించు వానిని దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7వ సంఘము లవోదికీయలో ఉన్న సంఘమును గురించి 21వ మాటలో రాయబడుతూ ఉంటది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండిన ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కదమ్మా, జయిస్తే ఎన్ని ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమి మీద పొందే ఆశీర్వాదం కంటే పరలోకములో మనం అనుభవించే ఆశీర్వాదం గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఏమిటా, ఈ భూమి మీద మనం గట్టిగా కదండి ఎన్ని కోట్లు సంపాదించినా కదండి ఒక 80 సంవత్సరాల తర్వాత కమాన్ అంటే వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతాం, ఉంటామా? వెళ్ళిపోతాం కదండి. కానీ అక్కడ శాశ్వత కాలమును ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒకరోజు ఈ భూమి మీద జీవిస్తున్న దినాల్లో కదని యోహాను కదని యాకోబు తల్లి వచ్చి అడుగుతుందంట, నా పిల్లలు ఇద్దరు ఇటొకరు కుడి పక్కన ఒకరు ఎడం పక్కన ఒకరు. పొజిషన్ ఎక్కడ? పరలోకంలో పొజిషన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తింపు కదండి. అందరూ అదే కదా అడుగుతారు, గుర్తింపు. ఎన్నాళ్ళ నుంచి చర్చికి వెళ్తున్నావు కదా, నీకేమైనా గుర్తింపు ఉందా మీ చర్చిలో, మీ పాస్టర్ గారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ పాస్టర్ గారు అలా డబ్బులు ఉన్న వాళ్ళని చూస్తారు, మామూలు కొన్ని చర్చిల్లో. ఇక్కడ నాకు తెలిసి అందరూ ఒకలాగా ఉంటాం. చెయ్యి ఎత్తట్లేదు ఎవరన్నా.
అంతేనా? ఆ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాకు అందరం ఒకటే స్కేల్. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా అందరం మాకు ఒకటే. మనందరం దేవుని బిడ్డలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రేమను బట్టి ఇప్పుడు ఏమిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, గుర్తింపు. దేవుడు అంటున్నాడు, ప్రియ దేవుడా జయించు అన్నంట. యాకోబు యోహాను తల్లి అడిగింది, కానీ నువ్వు జయిస్తే ఆయన కూర్చుని పెడతాడంట ఆయన సింహాసనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎవరిని జయించాలి ఇప్పుడు? పక్కింటోళ్ళనా? మీ కొలీగ్నా? ఎవరిని జయించాలి? మార్కులు అందరికంటే నాకే ఎక్కువ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకమును, లోకాశలను జయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ మాట. తీసారా? నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓవర్కమ్ ద వరల్డ్. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించేస్తాను అంటున్నాడు. ఆ మాట ఎందుకంటున్నాడంటే కదండి, నేను ఆల్రెడీ జయించాను కనుక మీరు నా బిడ్డలు కనుక మీరు జయించేస్తారు. మనం ఆయనతో ఉంటే చాలు, అంతే. మనం ఏం చేసిన అవసరం లేదు కదండి. మనం ఏం చేసిన అవసరం లేదు. మనం ఆయనతో ఉంటే చాలు కదండి. ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిలో నుంచి దేవుడు, మనసు బాధపడే వస్తాయి, గాయపడే వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అన్నీ వస్తాయి. వాటన్నిటి గుండా దేవుడు తీసుకెళ్తాడు. చెప్పాను కదా, ప్రేమించిన వారిని దేవుడు తీసుకెళ్తాడు. మొన్న ఎప్పుడో చెప్తున్నట్టున్నాను, మనం పిల్లలు పెంచినట్టు దేవుడు మనల్ని పెంచడు సుమి. చెప్పానమ్మా ఈ మధ్యన ఎక్కడో చెప్పాను. మన పిల్లలకి పడిపోతే అమ్మో 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 భయం కదా. అందరికీ మనకి జ్వరాలు వచ్చాయి లేదా? జ్వరాలు వచ్చాయండి. జ్వరం వచ్చిందా, తగ్గుతుందిలే, ఈ పారాసెటమాల్ వేసుకో అని సగం అక్క వేసేవారు చిన్నప్పుడు మనకి. అవునా కాదా? ఇప్పుడు పిల్లలు అమ్మో జ్వరం వచ్చింది, అమ్మో జ్వరం వచ్చింది, అమ్మో. ఎందుకు తల్లిదండ్రులు అది భయపడిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు. అమ్మో అమ్మో, అరే 2 రోజులు ఉన్న తర్వాత తగ్గిపోద్ది. అప్పుడప్పుడు జ్వరం రావడం మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టెంపరేచర్ ఎక్కువ వచ్చిందా, తడి కూడా పెట్టండి, అంతేనమ్మా. పారాసెటమాల్ సిరప్ P30 P80 ఉంటుంది. 6 నెలలు అయిన తర్వాత ఓపెన్ మళ్ళీ వాడకూడదు. 3 నెలలు ఓపెన్ చేసిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ జాగ్రత్త తీసుకో. మనం అమ్మో 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 అంటున్నాం. అందుకని మన పిల్లలు మనతో ఆడుకుంటున్నారు. హల్లెలూయా. దేవుడు అలా సాఫిస్టికేటెడ్గా మనల్ని పెంచడు సుమి. మనకి ఏది కావాలంటే ఇవ్వాలంటే దానికి నువ్వు వెల చెల్లించాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి. అలా చేస్తేనే. చాలాసార్లు తల్లిదండ్రులు అంటే పూర్వం, ఇప్పుడు లేదులేండి కదా, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో నీకు సైకిల్ కొనిస్తాను, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో నీకు షూ కొనిస్తాను, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో నువ్వు కొత్త సంవత్సరం స్కూల్కి మంచి బ్యాగ్ కొనిస్తాను. ఇప్పుడు ఏమన్నా అలాగ అంటావమ్మా తల్లిదండ్రుల ముందు? మళ్ళీ అవి నచ్చలేదని అలుగులు ఏడుపులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఈ రంగు నచ్చలేదని మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు, నాది ఆడి తీసుకున్నాను. ఎస్నా ఆల్ రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని అలా పెంచడు దేవుడు. నిజం చెప్తున్నాను, మన పిల్లలు మనం పెంచినట్టు దేవుడు పెంచడం మనల్ని. దేవుడు మనల్ని రగ్గడ్ ఏ స్థితిలోనైనా నిలబడేటట్టు పెంచుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ పరిస్థితినైనా తట్టుకొని దేవుని కొరకు విశ్వాసంలో నువ్వు గెలాలి. దేవుడు అలా పెంచుతాడు. ప్రియదేవుడా, దేవుడు పెంచే విధానం వేరు. అందుకనే ఆశీర్వాదం వెంట పెరగట్టకూడదు, దేవుని వెంట పెరగట్టాలి. దేవుని వెంట పరిగెట్టాలి. దేవునితో ఉంటే చాలు.
అన్నీ వస్తాయి, కానీ వాటన్నిటిలో నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. జయించాలన్న కోరిక, వాంఛ ఉండాలి మనలోని, హృదయంలో ఉండాలి. ప్రతిదానికి అంటే ఇశ్రాయేల్లో యూదులు ఉన్నారు కదా, వాళ్ళంట ఒకవేళ మన ఇంట్లోకి ఈ స్టాండ్ అవసరం అనుకోండి, మనకి చూడగానే నచ్చింది అనుకోండి, అదనే చూడగానే నచ్చగానే టప్పని తీసుకొని రంట. ఒక 3 నెలలు ఆగుతారంట యూదులో. 3 నెలలు దాని అవసరం ఎంత, అది ఎంతవరకు నాకు ఉపయోగపడుతుంది, 3 నెలల తర్వాత కూడా నాకు ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే అప్పుడు కొనాలంట. నచ్చిందల్లా ఆ డబ్బులు వేస్ట్ చేయదు. 3 నెలల తర్వాత కూడా ఆ అవసరం నాకు ఉంది. హల్లెలూయా. ఇదేమిటరా అంటే నీ హృదయంలో దాన్ని చూడగానే ఆకర్షణ వచ్చింది, చూస్తారా? ఆ ఆకర్షణ, ఇది ఉంటే బాగుండు, ఇది బాగుంది, ఇది బాగుంది అని మన హృదయంలో ఆకర్షణ వస్తుంది కదా. ఆ ఆకర్షణని జయించడము, అది నిజంగా వెంటనే కొంటే ఆకర్షణ. ఒక 3 నెలల తర్వాత కొన్నామంటే అది అవసరం. ఆకర్షణకు అవసరములకు తేడా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఆకర్షణకు అవసరములకు, అన్ని వస్తువులు కూడా ఏదైనా కావచ్చు. కొన్ని విషయాల్లో తప్పించి, పాస్టర్ గారు మా అబ్బాయికి జ్వరం ఉందండి, 3 నెలలు ఆగిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీరు 3 నెలల అలా 3 నెలలు అయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను. జాగ్రత్త, సమయస్ఫూర్తి. వస్తువులు కొనే విషయం, డబ్బులు స్పెండ్ చేసే విషయంలో మనం చాలా, అంటే నీ ఆకర్షణను నువ్వు జయిస్తావు 3 monthsలో. నీ కోరికను నువ్వు. అందుకని ఎప్పుడైనా ఎవరైనా ప్రేమలో పడ్డానంటే, ప్రేమలో పడితే ఓ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెయిట్ చేయండి. మేము ఈ చదువుల్లో అప్పటికి ఉంటే అప్పుడు చూద్దాం పెళ్ళి. 14 సంవత్సరాలు యాకోబు ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఊరు అంతే కదా, 2 14 ఉన్నాడు దమ్ముంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పటికి ఆమె నీ కోసం, నువ్వు ఆమె కోసం ఉన్నట్లయితే అప్పుడు చేసుకోవచ్చు. ఇలాగ మధ్యలో ఎవరు ఎత్తుకెళ్ళిపోకుండా చూసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా, ఆశను కోరికను జయించుట. వెయిట్ చేయాలి, ఆగాలి, తొందరపడకూడదు. చూసాను కదా, నేను అలాగే 3 నెలలు ఆగాను. మీకు తెలియదు, వైజాగ్ వెళ్ళినప్పుడల్లా నాకు ఏటేటి కావాలో వెతుక్కుంటూ ఉంటాను అనమాట. అన్ని షాపులు ఎక్కడ దొరికితే ఆ షాపులు వెతుకుతాను. వెతికి ఏది బెస్ట్, ఏది బెస్ట్, ఏది బెస్ట్, ఎంత బడ్జెట్, ఈలోగా డబ్బులు కూడా దాచుకుంటూ ఉంటాను. కొంచెం అంటే నా సిస్టమ్ మీకు పాస్టర్ గారు అన్ని కొనుక్కుంటారు అనుకుంటారు, కానీ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే 1 సంవత్సరం నుంచి కొంత డబ్బులు దాచుకుంటాను. దాచుకొని మిగతా డబ్బు అప్పు, అంతే. కొంచెం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇదేమిటారా జాగ్రత్త. నీవు నీ ఆశను జయించువానికి దేవుడు పరలోకపు మన్నానిస్తాడంట. జయించిన వానికి కదండి తన సింహాసనం మీద కూర్చుండబెడతానిస్తా. జయించిన వానికి ఒక తెల్ల రాతిని ఇస్తాడంట, దాని మీద ఒక పేరు ఉంటుందంట. అది పొందిన వానికి తప్ప ఎవ్వరికి, పొందిన వానికే. అలాంటి స్పెషల్ టైటిల్ నాకు కావాలని ఉంది దేవుని దగ్గర. అందుకని రాత్రి పగలు కష్టపడతాను. ఆ టైటిల్ నాకు కావాలి నిజంగా. ఆ 3 సంఘంలో ఉన్నటువంటి ఆ టైటిల్ దేవుడు ఇస్తాడో లేదో తెలియదు, దానికన్నా బెటర్ ఇస్తాడో, తక్కువ అయిపోకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, జయించువానికి దేనిని జయించాలంటే నీ కోరికలను, నీ ఆశలను, లోక సంబంధమైన తలంపులను, లోక సంబంధమైన అలవాట్లను జయించగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుడా, మూడవదిగా సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 సంఘాలకి ఈ మాట ఉంటుంది. కామన్గా 7 చర్చెస్కి
కదండి. మారు మనసు అన్నది 3 చర్చెస్కి ఉంటుంది. 2 చర్చెస్కి దే ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్, మంచి పనులు చేస్తున్నారు కనుక దాని గురించి మాట్లాడు కదండి. కానీ ఏంటి జయించాలన్నది ప్రతి సంఘానికి చెప్తాడు, 7 సంఘాలకి రాస్తాడు. ప్రీతి ఏమిటా మూడవదిగా సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అన్న మాట 7 సంఘాలకి రాస్తాడు. 7 సంఘాలకి కూడా ఈ మాట రాస్తాడు. జాగ్రత్త వినండి. ఆత్మ చెప్పుచున్న మాట వినగలగాలంట. చెవులు గలవాడంటే ఈ చెవులు కాదు. హల్లెలూయా. నీ ఆత్మీయ పురుషుడు, నీ అంతరంగ స్వభావము, నీ అంతరంగము దేవుని స్వరమును వినగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరమును వినగలగాలి. దేవుని స్వరము వినే అలవాటు మనకుందా? దేవుని స్వరం వినే అలవాటు ఉందా? దేవుడు ఎప్పుడైనా నాతో మాట్లాడాడని చెప్పగలమా? దేవుని స్వరం ఇదేమిటా ఏం పెద్ద కదండి టాలెంట్ ఇలాగైతే కాదు. నువ్వు దేవునితో రోజు మాట్లాడుతున్నావు అనుకోండి, దేవుడు నీతో మాట్లాడతాడు కదండి. నేను రోజు హలో రాజు అంటున్నాను అనుకోండి, నేను చేయని రోజు రాజు కూడా అన్నా చేయలేదు, హలో బాగున్నారా, ఈరోజు ఏమైంది అంతేనా. ఒక కథ ఉంటుంది. ఒకసారి అంట ఒక ఆయన ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడంట. చాలా పేద అయినా ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రోజు ఆ మురికి బట్టలు డాంగ్రీ వేసుకుని, ఆయిల్ చిరిగిపోయినవి అవన్నీ వేసుకుని, పక్కన ఒక చిన్న చర్చ్ ఉంటే రోజు ఆ చర్చ్కి వెళ్ళి లంచ్ అవర్లో మోకరించి ప్రార్థన చేసి ఒక్క 2 నిమిషాలు బాబా ఇదిగో నేను వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతుండేవాడంట. ఏం పెద్ద ప్రార్థన లేదు, మా పాస్టర్ గారిని దీవించి, మా చర్చిని దీవించి, బాబా ఇదిగో నేను వచ్చాను అని చెప్పేసి వెళ్ళిపోతుండేవాడంట. రోజు రోజు చేసేవాడంట. పాస్టర్ గారు వచ్చేవారంట, ప్రార్థన చేసుకున్నాడా, రైట్ వెళ్తున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆయన రావట్లేదు. రాకపోతే పాస్టర్ గారు చూసి అప్పుడు ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి పలానా ఆయన అండి ఇలా ఉంటాడు, గడ్డ ఉంటుంది, ఇలా మీసాలు ఉంటాయి, ఇలా పడుకుంటాడు అని చెప్తే, ఓహో పలానా ఆయన, ఓకే రైట్ ఆయనకి ఈ మధ్యన బాగలేదని హాస్పిటల్లో ఉన్నాడండి. హాస్పిటల్లో ఉన్నాడంటే అప్పుడు వెంటనే పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళారంట. హాస్పిటల్కి వెళ్ళేటప్పటికల్లా ఆయనకి ఎవ్వరు లేరు. అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు, పిల్లలు, భార్య ఎవ్వరు లేరు. ఒక్కడనమాట, సింగిల్. అదని ఆయన హాస్పిటల్లో వెళ్ళి అక్కడ నర్సెస్ని డాక్టర్ని అడిగితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరిలోని ఆయన చాలా సంతోషంగా ఉన్నాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు అడిగారంట, ఏం ఎలాగా నువ్వు రాలేదని ఆందోళన చెందని ఇక్కడ ఉన్నావు అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, నాకు ఎవ్వరు లేకపోయినా రోజు ఈ టైంకి యేసయ్య వచ్చి జాన్ ఐఎమ్ హియర్ అంటాడంట. దేవుడు ఏమంటున్నాడంట, యోహాను ఇదిగో నేను వచ్చాను నీ దగ్గరికి. దేవుడు వచ్చి మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ టు గాడ్, దేవునితో మాట్లాడే అలవాటు నీకున్నట్లయితే, ప్రార్థన కాదు మాట్లాడే అలవాటు, ప్రార్థన కంటే ఎక్కువ మాట్లాడే అలవాటు, దేవా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడిని నడిపించడానికి ఇష్టపడతాడు. చూడండి ఇదేమిటరా, యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ మాట. ఇందాక చూస్తాం కదా, ఆ పక్క మాట ఉంటుంది. 14 మాటలు చెప్పి ముగిస్తాను. 14వ అధ్యాయం 26వ మాట. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పి సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు అటు తిరిగి ఇటు తిరిగి కరెక్ట్గా పరిశుద్ధాత్మ దగ్గరికే తీసుకొచ్చారు. ఈ పెంతెకొస్తేలు అలవాటు పోదంటే కాదు. దేవుడు అంటున్నాడు, ఆదరణకర్త అనగా నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం ఎలా ఉండాలని చెప్పారో అవన్నీ ఆయన మనకు బోధిస్తూ ఉంటాడంట. అనిల్ ఇలా చెయ్యి,
ఇలా చేయకూడదు, ఇలా ముందుకెళ్ళు, ఇలా ఆగు. పరిశుద్ధాత్మ అనగానే అమ్మో భాషలో ఇదే అనుకోకూడదు. చూడండి, ఒక మాట నేను చెప్తాను నాతో పాటు. 2 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ మాట ఒకసారి నాతో పాటు త్వరగా. 167 పేజీ నెంబర్ క్రొత్త నిబంధన గ్రంథంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడయుండునుగాక. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? చదివారా? ప్రతి వారం వింటాం కదా, పాస్టర్ గారు ఆఖరి ఆశీర్వాదం కదా, పాస్టర్ గారు ఆఖరి ఆశీర్వాదం ఉంటుంది కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అని దేని అంటాము? ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, వెళ్ళిపోయిన తర్వాత కూడా మాట్లాడుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. కనుక సహవాసం, ఫెలోషిప్. ఇప్పుడు ఎవరితో నువ్వు ఫెలోషిప్ ఉండాలి? పరిశుద్ధాత్మ దేవునితో. ఎవరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలంటే రాజు కృపనిది. ఈరోజు నువ్వు అవసరమైనప్పుడు పేరు పెట్టి పిలిచి మరి చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదండి. ఆ మధ్యన ఎప్పుడు మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేక సభలు జరిగినప్పుడు సిస్టర్ వాణి ఎవరో ఉన్నారు ఇక్కడ, ఫస్ట్ టైం వచ్చినప్పుడు జ్ఞాపకం ఉందా మీకు? వాణి జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడని చెప్పాడు. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు కొన్నిసార్లు కదండి. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు, కొన్నిసార్లు నువ్వు మౌనముగా వింటున్నప్పుడు దేవుని స్వరము వింటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వెంటనే జరిగిపోదు. నువ్వు కాసేపు మోకరించి అలవాటు చేసుకోవాలి. నాతో మాట్లాడు నాయనా, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడు. ఇదేమిరా అలవాటు చేసుకోవడం. ఎప్పుడు మాట్లాడాలి? ప్రార్థన చేసినప్పుడే కాదు, నువ్వు 24 గంటలు మాట్లాడచ్చు. మాట్లాడుకుందాం. టైం ఉండదు పాస్టర్ గారు. చాలా మంది ఇదే అంటారు. ఏముండదు అంటమా? అమ్మాయిలకి అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ప్రతి గంటకి అమ్మగారి ఇంటికి ఫోన్ వెళ్తారు, ప్రతి అరగంటకి అమ్మగారి ఇంటికి ఫోన్. ఇక్కడ చిట్టుకుమన్నా మిమ్మల్ని ఏమీ అంటలేదు, మామూలుగా మిగతా వాళ్ళ కోసం చెప్తాను. మీరు మంచోళ్ళు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు గట్టిగా వండర్ఫుల్. ఇదేమిట అంత టైం ఉన్నప్పుడు ఆయన చెప్పడానికి అమ్మకి చెప్పే బదులు కదా, యేసయ్యా నేను అమ్మతో మాట్లాడద్దు అంటలేదు, అమ్మతో మాట్లాడితే ఆదరణ, నెమ్మది, సమాధానం కరెక్టే కదండి. కానీ ఆయన ఇంకా బెస్ట్, నీ ఆలోచన విధానమును మార్చేస్తాడు ఆయన. The way you understand the things, the way you understand the situation will be changed. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ పరిస్థితులను కానీ, నువ్వు ఎదుర్కొన్న ఆ సంకటమైనటువంటి ఆ పరిస్థితులను ఎలాగ అర్థం చేసుకోవాలో నీకు నేర్పిస్తాడు దేవుడు. నువ్వు ఎలాగ అధిగమించాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ చూచే విధానమును మారుస్తాడు దేవుడు, నీ ఆలోచన విధానాన్ని మారుస్తాడు ఆయన నీతో మాట్లాడితే. అందుకని ఏదైనా సరే బాబా పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయనా అని ఎప్పుడో ఈ విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు నేను చెప్పాను. ఈవెన్ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఏ రోడ్డు తీసుకోలేవు, ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళినప్పుడు 2 రోడ్లు ఉంటాయి. ఒకటి సర్వీస్ రోడ్స్ ఒకటి ఉంటుంది, మధ్యలో బస్సులు వెళ్ళడానికి ఉంటుంది. ప్రార్థన చేసుకుంటాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ వెరీ మైన్యూట్ థింగ్, చిన్న విషయంలో కూడా పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయమన్నా. డిపెండింగ్ అపాన్ గాడ్, దేవుని మీద నన్ను నడిపించిన ఆయన.
నేను మీ అంత తెలివైనోడిని కాదు. అంటే మీరైతే అడగరు చాలామంది. నేనైతే అంత తెలివైనోడిని కాదు కనుక దేవుడిని అడుగుతాను ప్రతి విషయం. ప్రభా ఈ విషయంలో ఈరోజు ఉదయం లేసి ఏం ప్రార్థన చేసుకున్నానో తెలుసా? ప్రభా ఇంత పనుంది నాయనా, ఎక్కడ క్లాష్ అవ్వకుండా, ఎక్కడ ఏది అవ్వకుండా చక్కగా నన్ను మీ ఆధీనంలో తీసుకొని నడిపించు నాయనా. ఇన్ టైంలో అన్నీ జరిగేలాగా నన్ను నడిపించు నాయనా. ప్రతి చిన్న విషయంలో పరిశుద్ధాత్మ నాకు సహాయం చేయనన్నా. ప్రభా అక్కడికి వెళ్తున్నాను, ఏం చేయాలో సహాయం చేయనన్నా. అందుకే నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ప్రార్థన చేసుకోమంటాను. ప్రభా నాకు సహాయం చేయనన్నా, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి. కదండి, ఎవరితోటన్నా మాట్లాడాలి కదండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తారు కదా, నాకు భయం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే. వాళ్ళ గొడవలు నాకు చాలా భయం వేసేస్తుంది కదండి. విడిపోతారేమో, దేవుడు కట్టాడు కదా, విడిపోతారేమో అని. ప్రభా సహాయం చేయనన్నా, లోపల భయం. ప్రభా వాళ్ళతో ఎలా మాట్లాడాలి నాయన, వాళ్ళని ఎలా ఒప్పించాలి ప్రభా, సహాయం చేయనైనా. ప్రతి చిన్న విషయం కూడా నేను ఆయన మీద ఆధారపడిపోతాను. ఆయన నా ప్రియదేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము. చెవి గలవాడు ఎప్పుడు సహవాసం ఉంటేనే వినగలవు. సహవాసం లేకపోతే